తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదు, గరీబోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నాడు, అట్లా చేయొద్దు. పింఛన్లు ఇస్తాడు, ఇవ్వలేదు. గరీబోళ్ళకు ఇండ్లు ఇస్తాడు, ఇవ్వలేదు. చాలా వికారంగా ఉంది, అంతా ఏం బాగలేదు. అంటే హైడ్రా అనే ఒక సిస్టమాటిక్ గా తీసుకెళ్లడం అనేది కరెక్ట్ ఉందా లేదా అంటారా? అది కరెక్ట్ కాదు. పేదల ఇల్లు కూల్చడం అనేది కరెక్ట్ కాదు. ఉన్నోళ్ళే పెద్ద పెద్ద ఉన్నోళ్ళే కూడా ఇండ్లు ఉన్నాయి, వాళ్ళే కూలగొట్టలేదు. ఫస్ట్ వాళ్ళ తర్వాతనే మిగతా చూసుకోవాలి. అంటే హైడ్రా వల్లనే మూసి కొంచెం మునగడానికి ఆగిపోయింది, లేకపోతే ఆ ఇళ్ళని మునిగిపోయేటివి అని అంటున్నారు కదా, నిజమేనా? అది కరెక్ట్ కాదు. కబ్జాలు ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది లేరని కాదు. కాకపోతే పెద్ద పెద్దోళ్ళు చూసి గరీబుల్లో కూలగొట్టకూడదు. అది పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం. అంటే ఈయన ఇచ్చే ఉచిత పథకాలు అనేవి ఉపయోగకరంగా ఉన్నాయా లేవంటారా? లేవు మేడం, ఉచితాలను ఇచ్చి బాగా అప్పులపాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్లా మీకు ఎన్ని పథకాలు ఉన్నాయి ఇప్పటి వరకు? ఇప్పటికైతే ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పటి నుంచే ఉన్నాయి, ఇప్పటికైతే ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పటి నుంచే నాకు వస్తున్నాయి, కానీ ఇప్పటికైతే ఏం లేదు ఇంకా. అంటే కేసీఆర్ పథకాల విషయానికి వస్తే ఆయన పథకాలు ఏవి పెట్టలేదు అని అన్నారు కదా, మరి చాలా మటుకు పెట్టారు, చాలా మటుకు చాలా మందికి అందినాయి. కాకపోతే కొంచెం రాజకీయం వల్ల అట్లా అవుతుంది, అది కరెక్ట్ కాదు.